హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన బ్లాగ్ వచ్చి మేమైతే సంక్రాంతికి కొన్ని పిండి వంటకాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మా సైడ్ అయితే గర్జలు అయితే ప్రిపేర్ చేసాము. తెలంగాణ సైడ్ అయితే వాటిని గర్జలని పిలుస్తాము. మీ సైడ్ ఏమంటారో అయితే కామెంట్ చేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ దాకా నేను ఆశీర్వాద్ పిండి అయితే తీసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం అంత సాల్ట్ అయితే యాడ్ చేసి పిండిని తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో 2 కప్స్ దాకా పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా అయితే పల్లీలన్నిటినీ నీట్గా వేయించుకోవాలి. దీంతో మనం ఒక పౌడర్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. దీనికి నేను మొత్తం పల్లీలన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే కొన్ని పల్లీలు నువ్వులతో కూడా మనం గర్జలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే కొన్ని పల్లీలు కొన్ని నువ్వులు వేసి గర్జలు అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. పల్లీలు వేయించుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వులు అయితే తీసుకుంటున్నాను. 1 కప్ అయితే నువ్వులు అయితే తీసుకున్నాను. ఇంతకుముందు 2 కప్స్ అయితే పల్లీలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు నువ్వులు కూడా నీట్గా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. రెండు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనము రెండిటి కలిపి పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటాము. వేయించుకొని నువ్వులు పల్లీలు అయితే ఇలా చల్లారనివ్వాలి కొద్దిసేపు. ఇంతకుముందు మనం పిండి అయితే తీసుకున్నాం కదా, ఆ పిండి అయితే నీట్గా కలిపి సైడ్కి అయితే కొద్దిసేపు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా, వాటితో అయితే మనం పౌడర్ అయితే ప్రిపేర్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇలాచీలు అయితే తీసుకుని పొట్టు అయితే తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ మిక్సీ గిన్నె అయితే తీసుకొని నేను అందులో 1 కప్పు ప్లస్ హాఫ్ కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. మొత్తం 1.5 కప్ అయితే షుగర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను దీంతో పాటు మనము ఇంతకుముందు ఇలాచీలు అయితే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, అవి కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ రెండింటిని కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి. సరిపోయింది. పైనది షుగర్ ఇలాచీతో ఇక్కడ పౌడర్ అయితే పట్టేసుకున్నాము. దాని తర్వాత మనం ఇందాక నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా మనం ఫైన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దాంతోపాటు పల్లీలు కూడా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. నెక్స్ట్ పల్లీలు అయితే మిక్సీ పట్టుకొని పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్లో వచ్చేసి కొంచెం సోంపు అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీలు చక్కెర అండ్ నువ్వులు అన్నీ అయితే ఇలా ఒకసారి అయితే స్పూన్తో నీట్గా కలిపేసుకోవాలి. నీట్గా అన్నీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మొత్తాన్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ అయితే పట్టుకోవాలి. పౌడర్ అయితే నీట్గా మొత్తం కలిసిపోతుంది. పౌడర్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా పిండి ఇందాక నానబెట్టుకున్నాం కదా, పిండి పౌడర్తో మనం గర్జలు ఎలా ప్రిపేర్ చేయబోతున్నామో చూపిస్తాను రండి. పిండిని అయితే ఇలా చిన్న చిన్నగా పిండి అయితే తీసుకొని ఉండలు అయితే కట్టుకోవాలి. చిన్న చిన్నగా ఉండలు అయితే కట్టేసుకొని
ఇప్పుడు వాటితో అయితే మనం చిన్నగా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ పిండితో అయితే ఇలా చిన్న చిన్నగా చపాతీలు అయితే రుద్దుకోవాలి. ఇలా చపాతీ అయితే రుద్దుకోవడం అయిపోయిన తర్వాత మనం ఇందాక పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ పౌడర్తో అయితే మనం గర్జలు అయితే చేస్తాము. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకైతే క్లియర్గా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయితే వేసి ముందుగా చపాతీని అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత నీట్గా మన ఫింగర్స్ ఉంటాయి కదా, వాటితో నీట్గా ఒత్తాలి. ఒత్తుతేనే ఆ పిండి అయితే ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం గిల్కా అని అంటాం మా సైడ్ అయితే, మీ సైడ్ ఈ స్పూన్ని ఏమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఈ స్పూన్ అయితే తీసుకొని నీట్గా సైడ్స్ అయితే ఇలా ఒక షేప్లో అయితే కట్ చేసి మిగిలిన పిండిని అయితే సైడ్లో వేరే గ్లాస్లో అయితే ఉంచుతున్నాను. ఇంకా ఇంతే సింపుల్ ప్రాసెస్. ఇలా చపాతీ అయితే ప్రిపేర్ చేసుకొని పౌడర్ వేసి ఫోల్డ్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ అయితే ఇలా స్పూన్తో అయితే కట్ చేసి పక్కన పెట్టేయాలి. దీంతో మన గర్జ అయితే ప్రిపేర్ చేయడం అయిపోతుంది. ఇలా అన్ని గర్జలు అయితే సేమ్ ఇలాగనే ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పేపర్లో అయితే అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక స్టవ్ పై అయితే బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక మనం ఇందాక గర్జలు చేసి పెట్టుకున్నాం కదా, అయితే అవి 1-2 అయితే వేసుకొని నీట్గా వేయించేసుకోవాలి. మన గర్జలు వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి.